మామూలు ఫ్రాకు పైన బాడీ వరకు ఇది కరెక్ట్ చేస్తాం. అంబ్రెల్లా ఫ్రాక్ వల్లే పైన బాడీ కట్ చేస్తాం. ఈ కింద భాగం మాత్రం ఈ ఈ నడుము ఎంత ఉంది? 24 ఉంది. 3 4 12 2 6 1 7 72. 72 కంటే ఎక్కువ తీసుకోవాలి. బిళ్ళ కుర్చీ అని అంటాం, సన్న కుర్చీ అని అంటాం, డాట్ కుర్చీ అని అంటాం, ఫిల్ట్ కుర్చీ అని అంటాం. కనుక ఏ కుర్చీ పెట్టాలో ఆ కుర్చీకి మాత్రమే మనము బట్టలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మాత్రం గౌన్కి బిళ్ళ కుర్చీ అని అంటాం. బిళ్ళ కుర్చీ అంటే 5 రకాలు 5 కలిపి కుడతాం అన్నమాట. అంటే 2 అంగుళాలు పెట్టి ఈ 2 అంగుళాలు తిప్పి కుడతాం, మళ్ళీ ఇటు తిప్పి కుడతాం. కనుక అప్పుడు ఈ బట్ట ఇక్కడ మడత ఎక్కువ వస్తుంది. ఈ మడత ఎక్కువ వచ్చినప్పుడు బట్ట ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయి దీని పక్క నుంచి మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అట్లా చుట్టూ రౌండ్ తిరిగే వాటికి బిళ్ళకొచ్చి బిల్లగా ఉంటుంది అన్నమాట. ఐరన్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే సినిమా వాళ్ళు కూడా వేస్తారనమాట ఈ బట్ట కుర్చీ. ఈ కింద భాగం పట్టీ పెడతాం, లేదు పట్టీ ఉంటే పట్టీ పెడతాం, లేదు అంచు కింద పట్టీ ఉంటుంది, అంచు ఉంటుంది, పైన మామూలుగా బిల్ల అనేసి ఇట్లా బిల్ల కుర్చీ పెడతాం. బిల్లగా ఉంటుంది అన్నమాట ఈ కుర్చీ. ఇలా ఐరన్ చేస్తే కనుక ఐరన్ లాగానే బిల్లలాగా ఉంటాయి. ఈ కింద వరకు చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఈ కుర్చీ. కొంతమంది ఏంటంటే సన్న కుర్చీ అనేసి వేస్తారు. మామూలుగా సన్న కుర్చీ అంటే ఏమి ఉండదు. సన్న కుర్చీ అంటే మామూలుగా ఇలా పెట్టేస్తారు. సన్న కుర్చీ వచ్చేస్తుంది, అదే బిళ్ళ కుర్చీ వస్తుంది. డాట్ కుర్చీ అంటే ఇట్లా డాట్ వేస్తారు, ఇలా కుడతారన్నమాట. ఇక్కడ వరకు ఈ డాట్ వెళ్ళాక ఈ కింద భాగం ఈ డాట్ వరకు మామూలుగా ఉంటుంది. ఇది ఎక్కువ లంగాలకి, పొడవు లంగాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎక్కువ మంది గౌన్లకు కూడా ఉపయోగిస్తున్నారు. గౌన్లకు కూడా ఉపయోగిస్తున్నారు అన్నమాట. డాట్ కుర్చీ, బిళ్ళ కుర్చీ, సన్న కుర్చీ, ఇంకా రకాలు ఉన్నాయి. కానీ అన్ని రకాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. కనుక మనం పుట్టేటప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఈ గౌన్ యొక్క లక్షణం.